ఈరోజు ప్రెజెంటేషన్ చేయడానికి ఫ్రమ్ రాజమండ్రి కోటం సురేష్ గారు రెడీగా ఉన్నారు. సార్ అందరం కూడా మన సార్కి విత్ వీడియోస్ ఆన్ చేసుకొని ఆర్టిస్ట్ వెల్కమ్ చెప్తాం. అందరు రెడీనా మరి? అది వెల్కమ్ సార్. ఓవర్ టు సురేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కటి వెల్కమ్ ఇచ్చినందుకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ శుభోదయం. టీం మన్యం నుంచి ఈ రోజు వండర్ఫుల్ డే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఒక చక్కటి రోజు మనం మరలా మన జీవితాలు ఇచ్చిన గాడ్కి కూడా ఒకసారి మనం గ్రాటిట్యూడ్ తెలియచేయాలి. ఈరోజు చాలా మంది లోకంలో నిద్రపోతూ ఉంటారు, బట్ మనం మాత్రం మేల్కొన్నాం జ్ఞానం కోసం. అందుకు ఒకసారి మనకి మనం హార్ట్ఫుల్గా హార్టించుకుంటూ ఈ సెషన్లోకి వెళ్ళిపోతాం. ప్రతిరోజు 5 AM ఎంతో చక్కని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మన మెదడుకి మేతనిచ్చేవి, లేదా మనల్ని మేల్కొల్పేవి, లేదా మనల్ని మరింత స్ట్రాంగ్ గా నిలబెట్టే వాటి గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ రోజు కూడా ఒక చక్కని సెషన్ ఉంటుంది. ఇది 2024 జనవరిలో హరి సార్ చెప్పిన ఒక సెషన్ 5 AM. దాన్ని మరలా ఒకసారి నేను రిపీట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే సార్ ఇచ్చిన జ్ఞానం పుస్తకాల్లోనే ఉండిపోతే కరెక్ట్ కాదు. మరలా దాన్ని ఎక్కడో చోట రివిజన్ చేస్తే మంచిది అనిపించింది. అండ్ అట్లాగే మనం కొత్త మంత్ లోకి ఎంటర్ అయ్యామండి. జూలై మంత్. ఏదైతే మనం ఒక బెస్ట్ టార్గెట్ పెట్టుకున్నామో, టీమ్ అన్యం నుంచి ఒక బెస్ట్ ప్లాన్ అవుట్పుట్ ఏదైతే వచ్చిందో, దానిని ఈ రోజు గనక మనం ప్రారంభించినా సరే, నిన్నటి వరకు అయిపోయింది, గతం గత. ఈ రోజు కొత్త రోజు మన ముందుంది, కొత్త నెల మనుంది. ఇక్కడి నుంచి కరెక్ట్ గా 6 నెలల సమయం. ఏదైతే హరి సార్ కలలు కంటున్న ఆ టీం ఏదైతే ఉందో, అది మన బోత్ సైడ్స్ లో రావడానికి ఒక బెస్ట్ వేగా ఈ 6 నెలలు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వండర్ఫుల్ డే రోజున మనం దాన్ని తెలుసుకుందాం. ఒకసారి చూద్దాం. ఇది ఆల్రెడీ మీరు విన్నదే, కాకపోతే ఇది ఆల్రెడీ వచ్చి ఒక సంవత్సరం పైనే అవుతుంది కాబట్టి మరలా ఒకసారి దాన్ని స్లైడ్స్ రూపంలో ఈ రోజు మనం చూద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ పైన మనకి చక్కటి విషయాలు వస్తూ ఉంటాయి. వీలైతే తప్పనిసరిగా రాసుకోండి. ఎప్పుడో నేను ఒక సంవత్సరం క్రితం పుస్తకంలో రాసుకున్నది ఈ రోజు నాకు ఈ సెషన్ చెప్పడానికి ఉపయోగపడింది. సో ఆ రోజు ఈ సెషన్ అందించిన సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి చక్కటి విషయాలు మాకు అందిస్తున్నందుకు. సో ఇక్కడ మీరు కనుక చూస్తే, సార్ నా వాయిస్ ఓకేనా సార్? ఓకే సార్. థ్యాంక్ యూ. ఇక్కడ వైబ్రెంట్ వివా అని ఉంది చూడండి. వైబ్రెంట్ వివా కింద డోంట్ బి ఇవిల్ అని ఉంటుంది. అజ్ఞానంతో ఉండొద్దు అనేది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క ప్రధాన ఉద్దేశం. డోంట్ బి ఇవిల్, ఎక్కడ అజ్ఞానంతో ఉండొద్దు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉన్న మనం అసలు అజ్ఞానంతో ఉండొద్దు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళాలనుకుంటున్న మనం సార్ స్క్రీన్ ఓకేనా సార్? జానీ సార్? ఓకే సార్, కనబడుతుంది, స్క్రీన్ కనబడుతుంది. ఓకే సార్. ఓకే. సో మనం అస్సలు అజ్ఞానంతో ఉండొద్దు. ఈ యొక్క అజ్ఞానపు చీకట్లు తొలగితేనే మన జ్ఞానంలోకి వెళ్తాం. సో అలాంటి జ్ఞానాన్ని అందిస్తుంది వైబ్రెంట్ వేవ్. ఒకసారి ఈ గొప్ప సిస్టానికి మనం హార్ట్. ఈ రోజు మనం ఉన్న కంపెనీ ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలోనే ది బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లో మందొకటి. ఇది బెంగళూరు హెడ్ క్వార్టర్ గా ఇది రన్ అవుతుంది. దీనికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది, వైబ్రెంట్ వివా అనేటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకు ఈ సిస్టాన్ని కంపెనీ పెట్టిందంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఆర్గనైజేషన్ లో చదువుకున్న వాళ్ళు వస్తారు,
చదువు లేని వాళ్ళు వస్తారు. ఆల్రెడీ అవగాహన ఉన్నవాళ్ళు, అసలు అవగాహన లేని వాళ్ళు, ఎంతో మంది డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వస్తారు. అందరినీ ఒకే తాటి మీద పెట్టాలి. అందరికీ ఒకే రకమైన సక్సెస్ ఇవ్వాలంటే గనక ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలి. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. ఎలాగైతే మన స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఎలాగైతే ఒక సిస్టమ్ రన్ అవుతుందో, అలాగే వ్యాపారానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుందండి. దానికోసం మనం వైబ్రెంట్ వివా అనేటి ఒక సిస్టమ్‌ని మన కంపెనీ పెట్టి ఈ వైబ్రెంట్ వివా మీతో నాతో మాట్లాడుతుంది. డోంట్ బి ఈవిల్. ఎక్కడ అజ్ఞానంతో ఉండొద్దు. ఒక్క రోజు కూడా, ఒక్క గంట కూడా, ఒక్క క్షణం కూడా. అలాంటి అజ్ఞానం నుంచి మనల్ని జ్ఞానం వైపు పట్టుకెళ్ళేది ఈ యొక్క వైబ్రెంట్ వివా. ఇక్కడ ఇండస్ట్రీ అనేటువంటిది జట్టు పనండి. ఇదేది ఇండివిడ్యువల్ ఎఫర్ట్ కాదు. ఇక్కడ ఒంటరిగా ఏమి సాధించలేం మనం. డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఒంటరిగా ఉండే వాళ్ళ కోసం వచ్చింది కాదు. సమాజంలో అందరిని ఒక చోటకి చేర్చి వాళ్ళని డెవలప్ చేయడమే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇండస్ట్రీ ఉద్దేశం కూడా అది. ఈ జట్టు పని ఎందుకు చేయాలి మనం? జట్టుగానే ఎందుకు ఉండాలి ఇండస్ట్రీ ఇవ్వాలంటే గనక? ఇది వన్ మ్యాన్ షో ఎక్కువ కాలం సాగదండి. చాలా మంది అనుకుంటా, నేను కూడా అనుకున్నాను స్టార్టింగ్ లో. నేను ఒక్కడనే చేసేయగలను. నా వల్ల అన్నీ అయిపోతాయి. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు కాబట్టి. మెడిసిన్ గురించి ఐడియా ఉంది కాబట్టి. ఆల్రెడీ ఒక 2, 3 కంపెనీల్లో చేసిన సీనియారిటీ ఉంది కాబట్టి, అంతా నా వల్ల అయిపోతుంది. వన్ మ్యాన్ షో ఇక్కడ రన్ చేయొచ్చు అనుకునేవాడిని. బట్ అలాగ అవ్వదండి. అవ్వలేదు కూడా. ఎందుకని? వన్ మ్యాన్ షో అంతా రిటైల్‌కి సంబంధించింది. ఈ ప్యాసివ్ అనేటువంటి కాన్సెప్ట్‌లోకి మనం వెళ్ళాలంటే జట్టు పని కంపల్సరీ. అయితే ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. జట్టు పనిగా మనం ఉంటున్నప్పుడు, మన యొక్క విలువని కంపల్సరీగా పెంచుకుంటూ ఉండాలండి ఇక్కడ జట్టు పనిలో. ఒక మనిషి యొక్క విలువ అతని యొక్క క్రమశిక్షణతో పెరుగుతూ ఉంటుందండి. అది కుటుంబంలో అయినా, సమాజంలో అయినా. సమాజం అంటే ఇక్కడ మనకి జట్టు. సమాజం నుంచే మనకి టీమ్ వస్తుంది. సమాజంలో డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు ఉన్నవాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల నుంచి, డిఫరెంట్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు మన టీమ్ మెంబర్స్‌గా వస్తారు. ఇక్కడ మన విలువ పెరగాలి అంటే గనక కంపల్సరీగా మన క్రమశిక్షణ మాత్రమే మన వాల్యూని పెంచుతుంది. ఈ జట్టు పనిలో మనకుండవలసింది, జట్టులో మనం పెంపొందించవలసింది మొట్టమొదటి అంశం యొక్క క్రమశిక్షణ. వైబ్రెంట్ వివాకి ఎలాంటి క్రమశిక్షణ ఉందో, మన సీనియర్స్‌కి ఎలాంటి క్రమశిక్షణ ఉందో, మన ఆర్&డికి ఎలాంటి క్రమశిక్షణ ఉందో, మన ప్రొడక్షన్‌కి ఎట్లాంటి క్రమశిక్షణ ఉందో, మన ప్రొడక్ట్ తయారీలో ఎలాంటి క్రమశిక్షణ ఉందో, అలాగే మనలో ఉండాలి. మనలోనిది మన జట్టులో పెంపొందించబడుతుంది. ఈ జట్టు పని సక్సెస్ అవ్వాలంటే మొట్టమొదటి పాయింట్ మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి. రెండోది అసలు ఈ జట్టు పని దేనికోసం ఉపయోగపడుతుంది అంటే గనక, ఈ రోజుకి సామాన్యుడికి అందని ద్రాక్షగా ఒకటి ఉండిపోయిందండి, ఒక ఆదాయం. అది ప్యాసివ్ ఇన్‌కమ్ అంటాం. ధనవంతులు, కుబేరులు, వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఆస్తులు గలవాళ్ళు, ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ తీసుకుంటున్న ఒక ప్యాసివ్ ఇన్‌కమ్. సెలబ్రిటీలు తీసుకుంటున్న ఒక ప్యాసివ్ ఇన్‌కమ్. లేదా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు తీసుకుంటున్న ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ సామాన్యుడికి మాత్రం అందని ద్రాక్షగా ఉండిపోయింది. ఈ అందని ద్రాక్ష డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా, డైరెక్ట్ సెల్లింగ్ లో జరిగే జట్టు పని ద్వారా మాత్రమే ప్యాసివ్ ఇన్‌కమ్ అందుతుంది. మళ్ళా డైరెక్ట్ సెల్లింగ్ లో ఒంటరిగా ప్యాసివ్ ఇన్‌కమ్ మనం అందుకోలేం. ఎప్పుడైతే డైరెక్ట్ సెల్లింగ్ లో మనతో పాటు కొంతమందిని భాగస్వాములు చేయగలుగుతామో, ఒక టీముని పెంపొందించుకోగలుగుతామో, అప్పుడు మాత్రమే ప్యాసివ్ ఇన్‌కమ్ లోకి మనం వెళ్తాం. ఒకవేళ మీ లక్ష్యం, నా లక్ష్యం ప్యాసివ్ ఇన్‌కమ్ అనే ఒక పదాన్ని ఎప్పుడైతే మనం ప్రతిరోజు చెప్తున్నామో, రాబోయే రోజుల్లో నేను ఈ రోజు చేస్తున్న పనికి ఫలితాలు పొందాలని మనం అనుకుంటే గనక కంపల్సరీగా మన కాన్సంట్రేషన్ మొత్తం జట్టు పని మీద ఉండాలండి. టీమ్ వర్క్ మీద ఉండాలి. ఇండివిడ్యువల్ ఎఫర్ట్‌లు గాని, ఇండివిడ్యువల్ థింకింగ్ గాని, లేదా ఇండివిడ్యువల్ ప్లానింగ్‌లు గాని మనకిక్కడ వర్కౌట్ అవ్వవండి. సమిష్టిగా కృషి చేస్తేనే, సమిష్టిగా పని జరిగితేనే పాసివ్ ఇన్‌కమ్‌లోకి మనం వెళ్తాం. అందుకోసం ఇండస్ట్రీ జట్టు పని మనం చెయ్యాలి. దాన్ని ఎంచుకోవాలి. రెండోది ఈ జట్టు పని ఒక సామాన్యుడిని బిజినెస్ మ్యాన్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా, వ్యవస్థాపక నిర్మాతగా తయారు చేస్తుంది. ఆలోచిద్దాం. మన తాతలు గాని, తండ్రులు గాని ఒక వ్యవస్థ నిర్మించలేకపోయారు.
ఈ రోజు వరకు మనం కూడా ఒక వ్యవస్థ నిర్మించలేకపోయాం. మనం కాయిన్‌కి రెండో సైడ్ చూద్దాం. అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు, చిరంజీవి, నాగార్జున ఇలాంటి వాళ్ళందరూ సెలబ్రిటీస్ అందరూ లేదా ఒక జొమాటో, ఒక స్విగ్గీ, ఒక ఓలా, ఒక ఊబర్ వీళ్ళందరూ ఎట్లాగో ఒక సిస్టమ్‌ని బిల్డ్ చేస్తున్నారంటే సింపుల్ ఎగ్జాంపుల్ అండి. జొమాటో హోటల్స్ తోటి టై అప్ అవ్వకపోతే అక్కడ టర్నోవర్ జరుగుతుందా? ఓలా క్యాబ్ ఓనర్‌లతోటి టై అప్ అవ్వకపోతే పని జరుగుతుందా? స్విగ్గీ తన హోటల్స్ తోటి టై అప్ అవ్వకపోతే పని జరుగుతుందా? ఓయో హోటల్స్ తోటి టై అప్ అవ్వకపోతే పని జరుగుతుంది. మీరు గమనించండి 21st సెంచరీలో బెస్ట్ బిజినెస్‌లన్నీ జట్టు పనులే. ఒక అండర్‌స్టాండింగ్ తోటి, ఒక సిస్టమ్ తోటి, ఒక టెక్నాలజీ తోటి వెళ్తున్నవి. ఈ ఇండస్ట్రీ జట్టు పని కూడా కామన్ మ్యాన్‌ని ఒక వ్యవస్థాపక నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యవస్థ నిర్మించుకోవడానికి. తన జీవితాన్ని, తన తదుపరి తన ఫ్యామిలీల జీవితాన్ని నడిపించి ఒక సిస్టమ్‌ని రెడీ చేసుకోవడానికి ఈ జట్టు పని ఉపయోగపడుతుంది. దయచేసి టీమ్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగుండాలి. ఎందుకు ఈరోజు టీమ్ గురించి టీమ్ మన్యం అంత పట్టి పట్టి చెప్తుంది. టీమ్‌ని పెంచుకోమంటుంది. టీమే సంపదని చెప్తుందంటే గనక, ఈ టీమే, ఈ జట్టే రేపు మీ పాసివ్ ఇన్‌కమ్‌ని, ఈ జట్టే మీ యొక్క రేపటి డైమండ్ ర్యాంక్‌ని, ఈ జట్టే రేపటి మీ నెక్స్ట్ జనరేషన్‌ని, ఈ జట్టే రేపు మీ యొక్క సిస్టాన్ని బిల్డ్ చేస్తుంది. సో, ఇండస్ట్రీ జట్టు పని కామన్ మ్యాన్‌ని బిజినెస్ మ్యాన్‌గా చేస్తుంది. అంటే ఈ జట్టు పని విన్ విన్ ఫార్ములా ఉంటుందండి. మిగిలిన జట్టు పని లాంటిది కాదు ఇండస్ట్రీ జట్టు పని. మిగిలిన కంపెనీల్లో జట్టు పనిలో బాసులుంటారు. లేదా కింద ఎంప్లాయీస్ ఉంటారు. లేదా ఒక పెద్ద ర్యాంక్ ఉంటుంది. కింద ఒక చిన్న ర్యాంక్ ఉంటుంది. లేదా యజమాని ఉంటాడు. వర్కర్ ఉంటాడు. వాటెవర్ ఇట్ మే బి. అక్కడ పని జరుగుతుంది. బాస్ అండ్ ఎంప్లాయీ రీతిలో జట్టు పని జరుగుతుంది. లేదా జీతం ఇచ్చేవాళ్ళు, జీతం పుచ్చుకునే వాళ్ళ కింద జట్టు పని జరుగుతుంది. లేకపోతే ఎక్కువ ఆదాయం తీసుకునే వాళ్ళు, తక్కువ జీతాలు ఇచ్చుకునే వాళ్ళకి జట్టు పని జరుగుతుంది. కానీ ఇండస్ట్రీ జట్టు పని విన్ విన్ ఫార్ములా. ఎదుటి వ్యక్తిని గెలిపిస్తేనే మనం గెలుస్తాం. ఇండస్ట్రీ ఈ రోజుకి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వడానికి, ఇంతమంది దీని వైపు ఆకర్షితులవ్వడానికి, ఇంత పెద్ద పెద్ద టీమ్‌లు బిల్డ్ అవ్వడానికి కారణం విన్ విన్ ఫార్ములా. ఈ జట్టు పనిలో ప్రతి వ్యక్తి విజయం సాధిస్తాడు. ఒక వ్యక్తి తన తోటి టీమ్‌మేట్ విజయం కోసం తహతహలాడతారు. అందుకని గమనించండి. మన సీనియర్స్ మనకి ఫోను చేస్తారు. ర్యాంక్ రాగానే కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. ఈ వీక్ ఇన్‌కమ్ ఎక్కువగా రాగానే కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. మనం దేనికన్నా అచీవ్ అయితే గనక ఒక మొమెంటో ఇచ్చి మనల్ని సెలబ్రేట్ చేస్తారు. అంటే మన ప్రతి విజయాన్ని వాళ్ళ యొక్క విజయంగా భావించడమే విన్ విన్ ఫార్మ్. ఈరోజు ఇండస్ట్రీ వాళ్ళు ది బెస్ట్ సక్సెస్‌ఫుల్ ఫార్ములా ఇదే. ఇండస్ట్రీ వాళ్ళు జట్టు పని ఎందుకు చేయాలంటే గనక, ఈరోజు నీ విజయము, తర్వాత నీ టీమ్ మెంబర్స్ విజయం, తర్వాత వాళ్ళ టీమ్ మెంబర్స్ విజయం. ఇలాంటి విజయాలన్నీ కలిపి ఒక గ్రేట్ సిస్టమ్‌ని బిల్డ్ చేస్తాయి. ఆ సిస్టమే మనల్ని పాసివ్ ఇన్‌కమ్‌లోకి పట్టుకెళ్తుంది. అందుకోసం ఇండస్ట్రీ జట్టు పని మనం చేయాలి. ఇక ఇంకా చివరిది ఇండస్ట్రీ జట్టు పని సమాజంలో అసమానతలు తొలగిస్తది. ఎందుకు ఇండస్ట్రీ ఎంచుకోవాలి? ఈరోజు గమనించండి. నేను నిన్న చూసాను ఒక వీడియోలో. మన 80స్‌లో, 90స్‌లో ఒక కమెడియన్ ఉండేదండి. 'పాకీజా' గారనేవారు. 'పెదరాయుడు' సినిమాలో ఆవిడ ఎక్కువ ఫేమస్ అయ్యారు 'పాకీజా'. ఈరోజు ఆవిడ రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. సెలబ్రిటీనే. 90స్‌లో పెద్ద సెలబ్రిటీ. ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్ద సెలబ్రిటీలు రోడ్ల చుట్టూ తిరుగుతున్నారు ఇన్‌కమ్ లేక. మరి వాళ్ళు సెలబ్రిటీలే గదా! వాళ్ళకి స్టేటస్ ఉంది గదా! వాళ్ళ కోసమే గదా మనం పడిగాపులుగా సినిమా హాల్‌కెళ్లి చూసాం. మరి వాళ్ళు ఎంచుకున్న రంగం ఈరోజు ఎందుకు వాళ్ళకి ఇన్‌కమ్ చూపించలేకపోతుంది? మరి అంత పెద్ద ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలీదా? పాసివ్ ఇన్‌కమ్ అనేటువంటిది ఒకటి ఉంటుందంటే తెలీదండి. ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గము, చిన్న వర్గము, లేదా చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, లేదా జ్ఞానం ఉన్నవాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, ఇలాంటి తారతమ్యాలేవి ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర పనిచేయవు. ఇండస్ట్రీ వాళ్ళ లక్ష్యము చాలా గొప్పది.
ఎలాంటి లక్ష్యం అంటే సమాజంలో ఎలాంటి తారతమ్యాలు లేనటువంటి ఒక సంపద సృష్టించడమే ఇండస్ట్రీ యొక్క ప్రధానమైన లక్ష్యం. ఇక్కడ ఇండస్ట్రీ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఇస్తది. ఎలాంటి సెలబ్రిటీ లైఫ్ స్టైలు? సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి సెలబ్రిటీ లైఫ్ స్టైల్ కాదు. వాళ్ళు ఫీల్డ్‌లో ఉన్నంత కాలం మాత్రమే ఇన్‌కమ్‌లో ఉంటారు. ఒకవేళ మీరు ఇండస్ట్రీ వాళ్ళ జట్టుని గనక సమకూర్చుకుంటే, టీమ్‌ని గనక సమకూర్చుకుంటే, టీమ్‌తో సఖ్యతగా ఉంటే, మనం ఎక్కడున్నా సరే సంపద సృష్టించొచ్చు. అలాంటి ప్యాసివ్ ఇన్‌కమ్‌లోకి మనల్ని పట్టుకెళ్తుంది ఇండస్ట్రీ వాళ్ళ జట్టు పని. అండ్ మనం ప్రెజెంటేషన్ అప్పుడు ఒక గొప్ప స్లైడ్ వస్తదండి స్టార్టింగ్‌లో. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. మనలను, మన కుటుంబాలను ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆనందంగా బలపరిచేది జట్టు పని. ఎందుకు ఈరోజు టీమ్ గురించి మాట్లాడుతున్నామంటే, మనం తెలుసో తెలియకో మర్చిపోతున్న ఒక ప్రధాన అంశం నేను అనే దాంట్లో పడిపోతాం. నేను అనే భావనలో పడిపోతాం. ఫస్ట్ నేనుండాలి. నేనే చెయ్యాలి. నేనే చెప్పాలి. నాకేది తెలియాలి. నేనే ఫస్ట్ ఉండాలి. నేను అనే భావనని పక్కన పెట్టాలి ఫస్ట్. ఈ నేను అనే భావన గనక పక్కన పెట్టగలిగితే, ఈ జట్టు పనిని గనక మనం ఎంచుకోగలిగితే, జట్టుని అభివృద్ధి చేసుకోగలిగితే, మనకే కాదండి మన కుటుంబానికి కూడా ఆరోగ్యంగాను, ఆదాయంగాను, ఆనందంగాను మన కుటుంబాలని బలపరిచేటువంటి పని జట్టు పని. సో, ఈ జూలై 1న ఈ మిగిలున్న ఈ 6 నెలల పనిలో మనం ఎంచుకోవాల్సింది, మనం టార్గెట్ చేయవలసిన ప్రధానమైన పని ఈ జట్టు పని. టీమ్‌ని పెంచుకోవడం ఈ 6 నెలలు మన ప్రధానమైన కర్తవ్యం. దీనిని దాటి ఏ పని అవసరం లేదండి. మనం మాట్లాడే పాసివ్ ఇన్‌కమ్ అనే మాటకి పరమార్థం ఏదైనా ఉందంటే టీమ్‌ని పెంచుకోవడం. దా ఆ టీమ్‌ని పెంచుకోవడం కోసం సార్ మన ముందు గొప్ప ప్లాన్ పెట్టారు. ఆ ప్లాన్‌కి ఒకసారి మనం హార్ట్ ఇవ్వాలి. ఓకేనండి. అయితే ఈ టీమ్‌ని పెంచుకోవాలంటే ఫస్ట్ ఎక్కడ కాన్సంట్రేషన్ పెట్టాలి. అందరూ ఏం చేస్తామంటే నాతో సహా, సార్ నాతో చెప్పగానే ఆ స్లైడ్స్ ఒకసారి నాకు స్టెప్ 1 ఇలా ఉంటుంది. స్టెప్ 2 అలా ఉంటుంది అనగానే వెంటనే నేను చేసే కాన్సంట్రేషన్ ఏంటంటే గబగబా ఒక బుక్‌ది తీశాను. లెఫ్ట్ టీమ్ ఎవరు? రైట్ టీమ్ ఎవరు? ఎవరి కింద ఎవరున్నారు? నీట్‌గా రాసేసుకున్నాను. అండ్ ఐడీ నంబర్‌లు, వాళ్ళ ఇన్‌కమ్‌లు, ఎవరు స్పాన్సరింగు కొత్తగా ఒక డైరీ పెట్టేసుకున్నాను. దాంట్లో నీట్‌గా రాసేసుకున్నాను. ఇదిగో కొత్తగా ఒక డైరీ వచ్చింది. ఈ డైరీలో మొత్తం ఉంది. సార్ చెప్పగానే స్టెప్ 1 అనగానే సురేష్‌కి స్టెప్ 1 నువ్వు చేసావంటే నువ్వు పాసివ్ ఇన్‌కమ్‌లో ఉంటావు బాబు. డిసెంబర్ కల్లా నువ్వు సెటిల్ అయిపోతావు అన్నారు. వెంటనే తీశాను కొత్త డైరీ. అప్పటిదాకా వాడలేదు. ఒక్కొక్కళ్ళకి 2, 2 పేజీలు పెట్టేసానండి. డైరీలో సగం పేజీలు అయిపోయాయి. వారం రోజుల తర్వాత నేను సెషన్‌లో ఉండడం మర్చిపోయాను. రాసేసుకున్నాను మంచిగానే ఉంది. సార్ చెప్పారు డిసెంబర్ కల్లా సెటిల్ అయిపోతాను మా మిసెస్‌తో కూడా చెప్పాను. తీరా చూస్తే వారం తర్వాత నేను 5 ఏఎంకి అటెండ్ అవ్వడం రావట్లేదు. అప్పుడు నాకు అర్థమైంది. సార్ మళ్ళా ఫోన్ చేశారు. "ఏం చేస్తున్నావు రావట్లేదు ఈ మధ్యన" అంటే. ఏయో సాకులుంటాయి గదండీ! తెలిసి తెలియని. కొన్ని నిజాలే. అన్ని నిజాలే. సాకులేమి లేవు. బట్ చెప్పుకుంటూ వెళ్తున్నాం. అయినా సరే ప్రోగ్రామ్‌లో వీడియో ఆఫ్‌లో ఉంటున్నాం. కానీ డైరీ మాత్రం ఉంది. సార్ అడగగానే ఎంతమంది స్టార్ట్ చేశారంటే లెఫ్ట్ 5, రైట్ 5 సార్. లెఫ్ట్ 10, రైట్ 10 సార్. అందరూ సిద్ధంగా ఉన్నారు సార్ అని చెప్పారు. అయినా సరే వర్క్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే మన టీమ్‌ని పెంచుకోవాలి. మనం ఒక లీడర్‌గా ఎదగాలి. ఒక పాసివ్ ఇన్‌కమ్ జోన్‌లోకెళ్ళాలంటే ఫస్టు మన మీద మనం దృష్టి సారించాలి. ఈ సెలబ్రిటీలు అందుకుంటున్న పాసివ్ ఇన్‌కమ్, అదానీలు, అంబానీలు అందుకుంటున్న పాసివ్ ఇన్‌కమ్ మనకి రావాలంటే వాళ్ళు ఎక్కడ దృష్టి పెట్టారో మనం ఎక్కడ దృష్టి పెట్టాలి. ఫస్ట్ మన మీద మనం దృష్టి సారించాలి. ఫోకస్ మొత్తం మన మీద ఉండాలి ఫస్ట్. ఫోకస్ ఎక్కడో బయట కాదండి. టీమ్ మీద తర్వాత పెట్టండి ఫోకస్. అసలు ఫస్ట్ మన మీద మనం ఫోకస్ పెట్టాలి. ఓకేనండి. ఏంటి ఫోకస్ మన మీద మనం పెట్టేదంటే గనుక చూద్దాం. ఎలాంటి ఫోకస్ ఉంటే మనం ఈ యొక్క పాసివ్ ఇన్‌కమ్ అనే జోన్‌లోకి వెళ్తామని చూద్దాం. ఫస్ట్‌ది నేను మారాలి. ఇది నా కోసం నేను చెప్తున్నాను. మీకు కూడా ఇలాంటివి ఉంటే గనక దాన్ని మార్చుకోవడానికి ఫస్ట్ నేను మారాలి. ఏమి మారాలి? నేను వెంటనే సార్ చెప్పగానే రాసేసుకున్నాను. ఆ! ఏంటి అసలు ఎవరు? రాసుకొని ఒక టీమ్ మెంబర్‌కి ఫోన్ చేశారు. అమ్మా నువ్వెందుకు 5 ఏఎంకి రావట్లేదని అడిగారు. ఆవిడ నన్ను అడగలేదు గానీ, ఆవిడ కూడా నన్ను అదే అడిగినట్టు. ఎందుకంటే నేను 5 ఏఎంలో ఉండట్లేదు కాబట్టి.
తర్వాత నేను అడిగాను, 2:30లో ఎందుకు వీడియో ఆఫ్ చేస్తున్నావని అడిగాను. వేరే టీమ్ మెంబర్‌కి ఫోన్ చేసి. ఆవిడ కూడా నన్ను అడగలేదు. మీరు కూడా వీడియో ఆఫ్ చేసుకొని ఉంటున్నారు కదా సార్ అని. నాకర్థమైంది. తర్వాత ఎందుకు ప్రెజెంటేషన్‌లు పెట్టట్లేదు అని అడిగాను. ఎందుకు ప్రెజెంటేషన్‌లు పెట్టట్లేదమ్మా? అంత బిజీగా ఉంటున్నారా? ఏమన్నా వర్క్‌లో ఉంటున్నారంటే, ఆవిడ కూడా అడిగే ఉంటది మనసులో. అసలు మీరు అడగాలి కదండీ ప్రెజెంటేషన్ గురించి. సో, క్రాస్ చెక్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ నేను మారాలి. నేనెక్కడ మారాలి? నేను సలహాలిచ్చే ముందు, ఆ సలహాకి సంబంధించిన పనిలో నేనున్నానా లేదా నన్ను నేను చెక్ చేసుకోవాలి. అక్కడ నేను మారాలి. ఫస్టు 5 ఏఎంకి నేను అటెండ్ అవ్వాలి. అక్కడ నేను మారాలి ఫస్ట్. 2:30లో నేను అటెండ్ అవ్వాలి. వీడియో ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ నేను మారాలి. బిజినెస్ మీట్‌లో బిజినెస్ మీట్‌కి నేను ఒక్కడినే అటెండ్ అయిపోవడం గాదు. నా టీమ్ మెంబర్స్ అందరికి ఇన్ఫర్మేషన్ వచ్చి నేను అటెండ్ అయ్యి వీడియో ఆన్ చేసి అక్కడ నేను మారాలి ఫస్ట్. ఇంకా నేను ఎక్కడ మారాలి? రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయడంలో మారాలి. నేను నన్ను నా సీనియర్ అడిగారు. ఏంటి తను రావట్లేదు వర్క్ కంటే, ఏదో సాకులు చెప్తా ఉంటారు సార్ ఎప్పుడు అడిగినా అని నేను సీనియర్‌తో చెప్తాను. ఫస్ట్ నేనేం చేయాలా? నా సీనియర్‌కి చెప్పకుండా నేనుండాలి ఫస్ట్. నేనక్కడ మారాలి. రిలేషన్‌షిప్స్‌ని బిల్డ్ చేయడంలో నేను మారాలి. రిలేషన్ మెయింటెనెన్స్‌లో నేను మార్చుకోవాలి నన్ను నేను. నాకేమైనా కోపం అధికంగా ఉంటే కోపం తగ్గించుకోవడంలో నేను మారాలి. అంటే నేనెందుకు మారాలంటే, ఇండస్ట్రీ అనేటువంటిది జట్టు పని. ఇది నా పర్సనల్ పని కాదు. నా పర్సనల్ పననుకోండి నేను ఎలాగైనా పని చేయొచ్చు యాస్ ఎగ్జిక్యూటివ్‌గా. ఇక్కడ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది స్టార్‌తో సహా ఒకవేళ మీరు కొత్తగా వచ్చినా, మనం మన బంధువులకి, మన స్నేహితులకి ఒక ఆపర్చునిటీ ఇస్తామండి. ఎలాగిస్తామంటే, దీంట్లో చాలా ఉంది. మంచి ఆరోగ్యంతో పాటు మంచి ఆదాయం వస్తుంది. మన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుందని చెప్తాం. బట్ అలాంటి లైఫ్ స్టైల్ మాత్రం మనం మెయింటైన్ చెయ్యం. మనం చెప్పేదొకటి, చేసేదొకటిగా ఉండకూడదు. మనం చేసేది మాత్రమే చెప్పాలి. ఆ విషయంలో మనం మారాలి. మనల్ని నమ్ముకొని చాలా మంది ఈ ఇండస్ట్రీకొస్తారండి. ఎలా వస్తారంటే, మొదట్లో వాళ్ళ యొక్క ఖాళీ సమయాన్ని పెడతారు. ఆ ఖాళీ సమయాన్ని ఖాళీ చేసుకొని పెడతారు. తరువాత సమయం మొత్తాన్ని ఇక్కడే పెడతారు. మనల్ని నమ్మి వస్తున్న ఒక వ్యక్తిని మనం సక్సెస్ చెయ్యాలి అంటే గనక, వారి యొక్క సమయాన్ని మనం సద్వినియోగపరుస్తున్నామా లేదా అనేటువంటి ధోరణిలో మనం ఉండాలండి. ఆ విషయాల్లో మనం మారాలి. ఫస్టు మనము మారి ఎదుటి వ్యక్తిలో మార్పుని కోరుకున్నట్లయితే, మన జట్టులో మనలాంటి వాళ్ళు వందల మంది లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ మాట మీకు నచ్చితే, నిజంగా నేను మారాలని మీకనిపిస్తే, మార్పు మంచిదే అనిపిస్తే, ఒక హార్ట్ ఇవ్వండి. మనం రెండో దాంట్లోకి వెళ్దాం. నేను తెలుసుకునేదుంది. చెప్పాను గదండీ ఇందాక. ఎక్కడ నేను అనే భావన ఉండకూడదు. నేను ఫస్ట్‌లో అనుకునేవాడిని నేను. ఎంఎస్‌సి ఆర్గానిక్ కెమిస్ట్రీ అయింది కదా! మెడికల్ అప్రెంటిస్‌గా 15 సంవత్సరాలు ఉన్నా కదా! ఆల్‌మోస్ట్ అన్నీ తెలుస్తాయి అనుకునేవాడిని నేను. ఎందుకంటే ఇండస్ట్రీ‌గా కూడా ఈ మెడికల్ బ్యాక్‌గ్రౌండ్‌ది అనుకున్నాను నేను. ఇది ఫుడ్ బ్యాక్‌గ్రౌండ్‌దని నాకు తెలీదు స్టార్టింగ్‌లో. అందుకని నేను స్టార్టింగ్‌లో ఐఫాల్స్ జబ్బులున్న వాళ్ళకి, ఐ కాఫీ, షుగర్ ఉన్న వాళ్ళకి ఇలా చెప్పుకుంటూ వెళ్ళేవాడిని. తర్వాత నాకు అర్థమైంది. ఇండస్ట్రీ వల్ల నాకేమీ తెలీదని. నేను జీరో నుంచి స్టార్ట్ చేయాలని నాకు అర్థమైంది. నేను జీరో నుంచి స్టార్ట్ చేయాల అనుకున్నప్పుడే నాకు మెంటరు పరిచయమయ్యారు. ఆయన చెప్పింది, "నువ్వెంత జీరోగా ఉంటే అంత మంచిది. అంతే. నువ్వు డైమండ్ అయినా పర్లేదు జీరోగానే ఉండాలి." ఎందుకంటే ఇండస్ట్రీ సముద్రం. ఆయుర్వేదం అనే కాన్సెప్ట్ సముద్రం. నేచురోపతి అనేటువంటిది సముద్రం. న్యూట్రాసూటికల్స్ అనే కాన్సెప్టే కొత్తది. పెద్ద సముద్రం అది. ఇంకా చాలా మందికి 100కి 98% మందికి అవగాహన లేని ఒక ఫీల్డ్ అండి న్యూట్రాసూటికల్స్ రంగం. అలాంటి దాంట్లో మనం ఎంతో తెలుసుకోవాలండి. ప్రొడక్ట్ గురించి ఎంతో తెలుసుకునేది ఉందని మనం అనుకోవాలి. అంటే న్యూట్రాసూటికల్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకోవాలి. ఆయుర్వేదం గురించి ఇంకా తెలుసుకునేది ఉంది అనుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలనిపించాలి మనకి. అసలు ఈ టీమ్ బిల్డింగు, టీమ్ హోల్డింగు అండ్ ప్రెజెంటేషన్స్ ఇవ్వడం, థాంక్ యూ మీట్లు చేయడం. అబ్బా! ఇండస్ట్రీ పని నిత్య కృత్యం. ఎప్పటికి తెలుసుకోవడమే.
అందుకని సార్ అంటారు నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని. జ్ఞానమే సంపద. అలాంటి సంపద సృష్టించాలంటే నేను తెలుసుకునేది చాలా ఉందనే భావంతో ఉండాలి. మీరు స్టార్ అయినా, 250 అయినా, 500 అయ్యి మీకు లెఫ్ట్ రైట్ స్టార్స్ వచ్చినా, 1000 అయ్యి మీకు లెఫ్ట్ రైట్ టీమ్ వచ్చినా, మీరు ఎగ్జిక్యూటివ్ లో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే తెలుసుకునేది చాలా ఉందనే భావనతో ఉంటే ప్రతిరోజు సెషన్ కొత్తగానే ఉంటుంది. ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసనే భావంతో ఉన్నామో మన వీడియో ఆఫ్ అవుతుంది. ఖచ్చితంగా వీడియో ఆఫ్ ఉంటుంది. ఎప్పుడైతే నేను తెలుసుకోవాలనుకుంటామో వీడియో ఆన్ ఉంటుంది. ఓకేనండి. ఏమి తెలుసుకోవాలి ఇక్కడ? ముఖ్యంగా కొన్ని ఉంటాయి. మీ ఆరోగ్యం గురించి తెలుసుకునేది ఉంది. నాకు చాలా మంది నా ఆరోగ్యం గురించి నాకు పూర్తి అవగాహన ఉందండి. ఏమీ తెలీదండి. ఏమీ తెలీదు. ఒక వారం రోజులు ఫుడ్ తిన్న తర్వాత అర్థమైపోతుంది మన హెల్త్ ఏంటని. అటువంటి డైట్ ప్లాన్స్ ఎన్నో చెప్తున్నారు సారు ఆరోగ్యం గురించి. అట్ మనం అలాంటి వాటిని గురించి తెలుసుకోవాలి. అండ్ మన సంపద కోసం తెలుసుకోవాలి. అసలు సంపదను ఎలా సృష్టించాలి? సృష్టించిన సంపదను ఎలా కాపాడుకోవాలి? మనతో పాటు మన టీమ్ మెంబర్స్‌కి సంపద సృష్టించే జ్ఞానాన్ని ఎలాగ అందించాలి? అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అండ్ ఇండస్ట్రీ ఆఫ్ పని కోసం తెలుసుకోవాలి. చాలా మంది అనుకుంటారు చాలా నెట్వర్క్ మార్కెట్‌లో నుంచి వస్తారు కాబట్టి ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. నాకు తెలుసిది. ఎందుకంటే జనాలది చేసేసుకోవడమే గదా! జనాలకి చెప్పడమే గదా! వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే ఆర్డర్ పెట్టేయడమే గదా! ఎవరికన్నా ఇంటికి పట్టుకెళ్ళి ప్రొడక్ట్ ఇచ్చేయడం గదా! కాదండి. మన ప్రొడక్ట్‌లు ఇచ్చే ప్రొడక్ట్‌లు గాదండి. అహా! అమ్ముకునే ప్రొడక్ట్‌లు గాదండి. మన ప్రొడక్ట్‌లు ఆరోగ్యాన్నిచ్చే ప్రొడక్ట్‌లు, అవగాహన కల్పించే ప్రొడక్ట్‌లు మనయి. వీటి గురించి మనం తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక ప్రధానమైన అంశం పాసివ్ ఇన్‌కమ్. కుటుంబ సంపదను సృష్టిస్తదిది. ఎప్పుడైతే మీరు పాసివ్ ఇన్‌కమ్ కోసం ఉర్రుల్లూగుతారో, పాసివ్ ఇన్‌కమ్ అనే డ్రీమ్ కోసం ప్రతిరోజు ఆలోచిస్తారో, దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుందిక్కడ. సో, ఇది కూడా మీకు నచ్చితే నిజమే నేను ఇండస్ట్రీ వాళ్ళలో చాలా తెలుసుకునేదుంది. ప్రెజెంట్ నేను జీరో దగ్గరున్నాను. ఇప్పుడే నేను మొదలుపెట్టాలి కొత్తగా అని మీకనిపిస్తే, నాకనిపిస్తుంది ఈ రోజుకి కూడా తెలుసుకున్నది గోరంత, తెలియాల్సింది కొండంత. ఒక హార్ట్ ఇవ్వండి. మనం మూడో దానికి వెళ్దాం. మూడోది నేను చదివేదుందండి. చాలా మందికి స్కూల్స్ అయిపోయినాయి, కాలేజెస్ అయిపోయినాయి, మ్యారేజెస్ అయిపోయినాయి, పిల్లలొచ్చారు. పిల్లలు చదువుతున్నారు. నిజమేనా? పిల్లలు మాత్రమే చదువుతున్నారండి? మనం కూడా చదువుతున్నాం. నేను ప్రతిరోజు మా పెద్దమ్మాయి మ్యాథ్స్, సైన్స్, సోషల్, చిన్నమ్మాయిది జీకే ఇవన్నీ చదవాల్సొస్తుంది. ఫోర్త్ క్లాస్‌ది, ఎయిత్ క్లాస్‌ది. ఎందుకంటే ప్రతి వారం వాళ్ళకో టాస్క్ ఇస్తారు. అది నేనే చేయాలి యాస్ ఎ పేరెంట్‌గా. అట్లాగే మరి మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ చదువుని మనం చదువుతున్నప్పుడు, మరి వాళ్ళ మన కుటుంబాన్ని మన పిల్లలకి సంపద సృష్టించి ఈ చదువుని చదవకూడదా? చదివే అవసరం లేదా? ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ కూడా చదివేదుందండి. ఏం చదవాలి? మన భవిష్యత్తు కోసం చదువుకోవాలి. ఇప్పటి వరకు 2 4 2 3 6 ఏ+బి హోల్ స్క్వేర్ ఇలాంటి పద్యాలు, ఇంగ్లీషులు, గ్రామర్‌లు అన్నీ చదువుకుంటూ వచ్చాం. పాస్ అయ్యాం. సర్టిఫికేట్‌లు బీరువాలో పెట్టుకున్నాం. అదేమన్నా సంపద సృష్టిస్తుందా? ఒకసారి ఆలోచిద్దాం. మనకున్న సర్టిఫికేట్‌లు ఏమన్నా మనకు ఒక రూ. 10 ఇప్పిస్తున్నాయా ఈరోజు? ఒకసారి ఆలోచిద్దాం. ఈ యొక్క ఇండస్ వివా అనే యొక్క వ్యాపారాన్ని గనక మీరు చదివితే, వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టాన్ని గనక మీరు చదివితే, అందుకని వైబ్రెంట్ వివా సిస్టమ్ అని పెట్టలేదండి. వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ అని పెట్టింది. ఇదొక ఎడ్యుకేషన్ సిస్టమ్ దీన్ని చదవాలి. ఎలాగ చదవాలి? మీ భవిష్యత్తు కోసం వైబ్రెంట్ వేవ్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని చదవాలి. అండ్ మీ ఆరోగ్యం కోసం అంటే నా ఆరోగ్యం కోసం ఇక్కడ మనం పుస్తకాలు చదవవలసుంటుంది. నా పని కోసం ఇండస్ట్రీ వార్ చదువు చదవవలసుంటుంది. నా సంపద కోసం ఇండస్ట్రీ వార్ చదువు చదవవలసి ఈ చదువంతా ఎక్కడ దొరుకుతుంది? డిజిటలైజేషన్ అయిపోయింది. ఉదయం 5 గంటలకి ఇలాగా, ఉదయం 11 గంటలకి ప్రొడక్ట్ రూపంలో, రాత్రి 7 గంటలకి వ్యాపారం రూపంలో మూడిటి దగ్గర మనకి చక్కటి చదువుని ఇస్తున్నారండి మనకు సీనియర్స్. వాళ్ళకొకసారి హార్ట్ ఇవ్వాలి. మీరు గమనించండి. మీ సీనియర్ చదవకపోతే, మీ సీనియర్ పుస్తకాలు తిరగేయకపోతే, మీ సీనియర్ ఇలాగ డైరీలు రాసుకోకపోతే మీకేదైనా చెప్పగలరు. మన మెంటరు నిత్యము పుస్తకాలు చదవకపోతే, పుస్తకాలులో ఉన్నది ఆయన రాయకపోతే మనకి జ్ఞానాన్ని అందించగలరు.
మరి సక్సెస్ అయిన సీనియర్లు చదువుతున్నప్పుడు సక్సెస్ అవ్వాలనుకునే మనం చదవాలా వద్దా ఆలోచించాలి. నిజమే. నేను ఇప్పటి వరకు చదివింది నాకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. నేను ఇప్పటి వరకు చదివింది నా కుటుంబానికి ఏమాత్రం ఉపయోగపడట్లేదు. నేను ఈ రోజు నుంచి ఇండస్ వివాని చదువుతాను. ఇండస్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని చదువుతానని మీకు అనిపిస్తే ఒక హార్ట్ ఇస్తే గనక మనం నెక్స్ట్ స్లైడ్‌లోకి వెళ్ళిపోదాం. ఇక తరువాతది నేను నిత్యం ప్రయత్నంలో ఉండాలి. ఇక్కడ మనం భవిష్యత్తుని నిర్మించుకోవడానికొచ్చాం. మన కలల ప్రపంచాన్ని నిర్మించుకోవడానికొచ్చాం. ఏదైతే అందని ద్రాక్షగా ఉంటుందో పాసివ్ ఇన్‌కమ్ అనే దాంట్లోకొచ్చాం. మీరు పాసివ్ ఇన్‌కమ్‌లో ఉండాలంటే ఫస్ట్ యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఉండాలి. మీ యాక్టివ్ ఇన్‌కమ్, మీ టీమ్ సభ్యుల యాక్టివ్ ఇన్‌కమ్ మాత్రమే మనల్ని పాసివ్ ఇన్‌కమ్‌లోకి పట్టుకెళ్తుందనే సత్యాన్ని మర్చిపోవద్దు. చాలా మంది నాతో సహా నేను కూడా ఏం చేసేవానంటే ప్రారంభంలో నాకు చాలా మంది పరిచయాలు ఉండడం వల్ల నా రిటైల్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. నెలలు గడుస్తున్నాయి. ఇన్‌కమ్ వస్తుంది. బట్ టీమ్ బోనస్ దగ్గర టాస్క్ అయ్యేది. టీమ్ బోనస్ అందేది కాదు. ఏంటా అని చూస్తే నేను నా రిటైల్ కోసం మాత్రమే ఎక్కువగా ఆలోచించేవాడిని. టీమ్ రిటైల్ కోసం నేను ఎక్కువ ఆలోచించేవాడిని. ఇక్కడ చేయవలసిందేంటంటే నేను నిత్యం ప్రయత్నంలో ఉండాలి. 2 రకాల ప్రయత్నాలుంటాయి. మనము పాసివ్ ఇన్‌కమ్ అనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కోసం ఎదురు గనక చూస్తుంటే ఫస్ట్ యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఉంది. ఈ యాక్టివ్ ఇన్‌కమ్ సంపాదించాలంటే మనం రిటైల్ అనే ఒక కాన్సెప్ట్‌ని, సేల్స్ అనే ఒక ప్రత్యేకమైన పనిలో మనం ఉండాలి. మరి ఈ సేల్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే గనక ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రయత్నం జరగాలి. ఏంటి ప్రయత్నము? మనము నేమ్ లిస్ట్ రాసుకోవాలి. ఒకవేళ మన నేమ్ లిస్ట్ అయిపోతే గనక మన కొత్త నేమ్ లిస్ట్ మనం ప్రిపేర్ చేయాలి. ఆల్రెడీ మనకి టీమ్ ఉంటే గనక టీమ్ సభ్యుల దగ్గర నేమ్ లిస్ట్ అనేటువంటిది ప్రిపరేషన్ అనే ఒక ప్రయత్నాన్ని మనం చేయాలి. రెండవది ప్రిపేర్ చేసినటువంటి ఈ నేమ్ లిస్ట్‌లోంచి ఎక్కడైనా ప్రెజెంటేషన్ అని ఒక ప్రయత్నం జరుగుతుందా లేదా చూడండి. మన పర్సనల్ ప్రెజెంటేషన్ కూడా ప్రయత్నంగా ఉండాలి. మన టీమ్ సభ్యుల యొక్క ప్రెజెంటేషన్‌లో కూడా మనం ప్రయత్నాలు చేయాలి. ఎక్కడో ఒక చోట ప్రయత్నములైతే ఉండాలి. నిత్యము మనం ఏదో ఒక ప్రయత్నంలో ఉండాలి. ఇండివిడ్యుయల్ ఉండాలి, టీమ్ ఉండాలి. మూడవది అసలు నాకెక్కడ దొరకట్లేదండి ప్రయత్నాలంటే, ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. మీరు ఇండస్ట్రీలోకొచ్చిన తర్వాత ఎంతమందికి ప్రొడక్ట్‌లు ఇచ్చుంటారు? ఎంతమంది పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చుంటారు? "అబ్బా! ఎంత చక్కటి ప్రొడక్ట్ ఇచ్చావో నేనిప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను" అన్నవాళ్ళు ఎంతమందుంటారు? ఆ లిస్ట్ తీయండి. వాళ్ళ దగ్గర థాంక్ యూ మీట్ జరుగుతుందండి. థాంక్ యూ సో మచ్. అసలు నన్ను నమ్మి 3,100 పెట్టినందుకు ఫస్ట్ నీకు థాంక్ యూ. నీ నీ యొక్క ఆరోగ్యం బాగున్నందుకు కూడా థాంక్ యూ. నువ్వు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్ అని థాంక్ యూ మీట్‌లు మీ పర్సనల్‌గా అవుతాయండి. మీ టీమ్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. ఇలాగ మనం నిత్యం ప్రయత్నాల్లో ఉంటే మాత్రమే మనం యాక్టివ్ నుంచి పాసివ్‌లోకి వెళ్తాం. ఇదొక నిత్య కృత్యం. ఇదొక సిస్టమ్. ఒక సిస్టాన్ని బిల్డ్ చేయాలంటే నిత్యం ఒక పనిలో ఉండాలి. మీరు లక్షలు పెట్టి కొన్న కారు కూడా ప్రతిరోజు తీయకపోతే పాడైపోతుంది. మనం చ మనం కొన్న మన పిల్లలకి కొన్న వేలు పెట్టి కొన్న పుస్తకాలు వాళ్ళు తీసి చదవకపోతే వాళ్ళకి జ్ఞానం అందదు. అలాగే ఇండస్ట్రీవాలో ప్రయత్నాలు ఆగిపోతే ఫలితాలు ఆగిపోతాయి మిత్రమా. అందుకని మీ ఫలితాలు బాగుండాలంటే ప్రయత్నాల్లో నిత్యం ఉండాలి. నిజమే. నేను ఇప్పటి వరకు ప్రయత్నాల విషయంలో వెనకబడ్డాను. నా ప్రయత్నాలు నేను మర్చిపోయాను. టీమ్ ప్రయత్నాల గురించి కూడా మర్చిపోయాను. ఈ జూలై 1 నుంచి రాబో 6 నెలలు నేను నిత్యం ఏదో ఒక ప్రయత్నంలో ఉంటాను అని మీకనిపిస్తే ఒక హార్ట్ ఇవ్వండి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం మనం. నేను నిత్యం అప్రమత్తంగా ఉండాలి. దేని దగ్గర అప్రమత్తంగా ఉండాలి? నేను నిత్యం అప్రమత్తంగా ఎలాంటి విషయాలు అప్రమత్తంగా ఉండాలి? ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పనుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సంపద విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సంపాదించింది ఖర్చు పెట్టడంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం. మిడిల్ క్లాస్ భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఒక క్లాస్ మిడిల్ క్లాస్. ఇక్కడ అప్రమత్తత ఉండదండి. మనం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటాం. పట్టుకున్న తర్వాత ఇంకెప్పుడు అలాంటియి కాల్చుకోకూడదనుకుంటా. మనం మరలా మర్చిపోతే మరలా కాల్చుకుంటాం. మనకి ఇది నేర్పలేదు. ఈ అప్రమత్తత అనేటువంటిది నేర్పలేదు. మనం నిత్యము ఎక్కడ అప్రమత్తత ఉండాలంటే, మన టీమ్ దగ్గర అప్రమత్తంగా ఉండాలి.
ఎందుకు టీం దగ్గర అప్రమత్తంగా ఉండాలి? మనల్ని నమ్మి ఒక వ్యక్తి వస్తాడు. తన సమయాన్ని ఇక్కడ పెడతాడు. తను అడిగిన సమయానికి మనం సమయం ఇవ్వలేము. దానివల్ల ఏమవుతుంది? ఆ వ్యక్తి కొంతకాలం మనతో ఉంటాడు. ఆటోమేటిక్‌గా వీళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వరేమో అనుకుని మెల్లమెల్లగా మన నుంచి వెళ్ళిపోతారు. మనం ఒక వ్యక్తిని తెచ్చుకుంటున్నామంటే గమనించండి. ఒక వ్యక్తిని తెచ్చుకుంటున్నామంటే అతని కుటుంబ వ్యవస్థని మొత్తం మన దగ్గర తెచ్చుకుంటున్నట్టు లెక్క. అతని బంధుగణాన్ని, స్నేహవర్గాన్ని, తన తన కొలీగ్స్‌ని ఎంటైర్ తన ప్రపంచం మొత్తాన్ని మన దగ్గరికి తెచ్చుకుంటున్నామండి. మీ టీమ్‌లో ఉన్న ఒక వీఆర్‌ని కేవలం వీఆర్‌గా మాత్రం చూడకుండా అతను ఒక ప్రపంచం. మీలాంటి ఒక ప్రపంచం తను. తన దగ్గర మీరు అప్రమత్తంగా ఉండాలి. తన దగ్గర మాట్లాడే విధానంలోను, తనని చూసే విధానంలోను, తనని పరిచయం చేసుకునే విధానంలోను, తనకి ప్రజెంటేషన్ ఇచ్చే విధానంలో అన్ని చోట్ల అప్రమత్తంగా ఉండాలి. రెండో అప్రమత్తం మనం మన ఆరోగ్యం దగ్గర అప్రమత్తంగా ఉండాలి. చెప్పేసి సార్ పాయింట్ చెప్పే. సో అప్రమత్తంగా ఉండాలి. అంటే తర్వాతదొచ్చేసి నేను నా మాటలు అని ఉంటుందండి. సో మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అది వాళ్ళకి ఉత్తేజాన్ని ఇచ్చే దాని విధంగా ఉండాలి. ఎక్కడ డిస్కరేజ్ చేసే విధంగా మన మాటలు అనేటువంటిది ఉండకూడదండి. ఎందుకంటే మాటలంటే మూటలని ప్రతిసారి చెప్తారు. ఈ పాసివ్ ఇన్‌కమ్ అనే మూటలు మనం సంపాదించాలంటే ఫస్ట్ మన మాటలు సరి చేసుకోవాల్సి ఉంటుంది. అది టీమ్ దగ్గర, కుటుంబంలో అయినా, పర్సనల్‌గా అయినా, టీమ్ దగ్గరైనా సరే. తర్వాత నేను నా ఆహారం. మనం హెల్త్ సెక్టర్‌లో ఉన్నాము. మనము దగ్గుతూ, తుమ్ముతూ, మనం జ్వరాలతో ఉంటూ, మనం సిక్ అయిపోతూ, మనం పల్స్‌ని ఎట్లా ప్రమోట్ చేస్తాం? మనము వెయిట్ గెయిన్ అయిపోతూ, మన స్కిన్‌ని మనం డ్యామేజ్ చేసుకుంటూ, మన ఐ స్లిమ్‌ని ఎట్లా ప్రమోట్ చేస్తాం? మనం డయాబెటిక్ జోన్‌లోకి వెళ్ళిపోతూ, ఎవరైనా మన చుట్టం ఇంటికొస్తే, వాళ్ళ ఎదురుగుండా మెట్ఫార్మిన్ టాబ్లెట్ మనం వేసుకొని, వాళ్ళకి ఐ కాఫీ ఎట్లా చెప్తాం? సో, ఫస్ట్ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలండి. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకునేటప్పుడు ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. సో, ఆహారం గురించి సార్ చాలా విషయాలు చెప్తా ఉన్నారు. రాత్రిపూట చాలా లైట్ ఫుడ్‌ని తీసుకోమంటారు. ఉదయాన్నే కూడా చాలా లైట్ ఫుడ్ తోటి స్టార్ట్ చేయమంటారు. సో, అటువంటి ఆహారం దగ్గర మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంటే దెన్ నేను నా సావాసం. ఎలాంటి సావాసంతో ఉన్నారు? మనం డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉండి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుతూ, డైరెక్ట్ సెల్లింగ్ గొప్పదని చెప్తూ, మన పనులు ఎక్కడ పెడతాం? ఎటువంటి సావాసంతో మనం ఉంటున్నామని చాలా ఇంపార్టెంట్. మన సావాసమే మన సంపదను సృష్టిస్తది. ఎలాంటి సావాసంలో ఉన్నామో అలాంటి సంపద వస్తది. ఎలాంటి సావాసంలో అలాంటి జ్ఞానంలో మనం ఉంటాం. సో, మీ యొక్క సావాసాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నేను నా నైపుణ్యం. మీ స్కిల్‌ని కంపల్సరీగా పెంచుకోవాలండి. స్కిల్ బేస్డ్ కాన్సెప్ట్ డైరెక్ట్ సెల్లింగ్. మీరొక లీడర్ అవ్వాలన్నా, రేపు మీ టీమ్‌ని హోల్డ్ చేయాలన్నా, మీ టీమ్‌లో చాలా మంది ర్యాంకర్స్ రావాలన్నా, లేదా మీరు ది బెస్ట్ ర్యాంక్‌ని హిట్ చేయాలన్నా, ఏదో ఒక స్కిల్ మన దగ్గర ఉంది. అన్ని స్కిల్‌లు అవసరం లేదండి. ఇండస్ట్రీ వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే 2 రకాల స్కిల్స్. మీకు స్కిల్ లేకపోయినా మీ అప్‌లైనర్ స్కిల్ మీకు ఉపయోగపడుతుంది. మీకు స్కిల్ లేకపోయినా మీ డౌన్‌లైన్‌లో ఎవరో ఒక స్కిల్ ఉన్న పర్సన్ వస్తే మీరు అతన్ని పట్టుకున్నా చాలండి. అప్‌లైనర్ అండ్ డౌన్‌లైనర్ దగ్గర స్కిల్‌ని పెంచుకున్న వాళ్ళని గనక మీరు సంపాదించుకుంటే సరిపోతుంది. ఇక చివరిగా ఒక 3 ఉన్నాయి. చేసి కంప్లీట్ చేస్తాను. నేను నా జట్టు. ఓకే. సార్ ఎస్, థ్యాంక్ యూ థాంక్ యూ సార్. వెరీ మచ్. వండర్ఫుల్. అన్ని పాయింట్లు ఏం బాబు, ఒకటే రోజు పెట్టేస్తే ఎట్లా? ఇది మీరు 2024 జనవరిలో చెప్పింది ఒక పేపర్ దొరికింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అవి. నేను మారాలి, నేను తెలుసుకోవాలి, నేను చదువుని ఇంకా ఎంతో చదవాలి అనేటువంటిది. ఈ స్లైడ్స్ అన్ని కూడా వండర్ఫుల్ స్లైడ్స్. దీన్ని మనము ఎప్పుడైనా సరే మీరు ఏం చేస్తారని అంటే దాన్ని ఒక 2-3 సెషన్స్ గా చేయండి. ఓకేనా? ఒక 40 minutes సెషన్ గా చేసుకోండి. దేర్ పార్ట్నర్స్ ఒకసారి మనము కోటం సార్కి థ్యాంక్స్ చెప్దాం. చాలా మంచి విషయాలు. ఇవే పాయింట్స్ ని మన యొక్క బిజినెస్ ని పెంచుకోవడానికి, మనము మార్చుకోవడానికి ఎలా ఉపయోగపడి ఇవే ఇంతకు మించినవి లేవు. అన్ని సంవత్సరాల క్రితం తను ఏదైతే రాసి పెట్టుకున్నాడో ఈరోజు ఆ నా జట్టుకి ఎప్పుడైనా నేను చెప్పాల్సి వస్తుందని అనుకున్నాడు కాబట్టి అది జరిగింది. అవునా? యద్భావం తద్భవం. అందుకే నేను అన్నాను, మీ అవగాహన, మీ అర్థం చేసుకోవడం ఏ లెవెల్లో ఉంది.
తను ఆ నోట్స్ లో రాసుకుంది ఈ రోజు పీపీటీ చేసే లెవెల్ వచ్చింది. మీకెందుకు రాదు? నీకేం తక్కువ? ఎవరికేం తక్కువ? నాకు ఆ అవకాశం ఎట్లా వచ్చిందో తనకు అట్లే అవకాశం వచ్చింది. తను రూబీ ఎగ్జిక్యూటివ్. ఒక వెల్నెస్ క్లాస్ లో రాజమండ్రిలో ఓ 40 మంది 50 మంది కూర్చున్నటువంటి ఆ హాల్లో ఒక బ్యాగ్ తోటి వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తి కోటం. ఓ మేడం గారు చెబితే మార్కెటింగ్ చేసేటువంటి పర్సన్ తను వచ్చి కూర్చున్నారు. తన దగ్గర వ్యక్తి ఒక మంచి టెస్టిమోనియల్ ఉన్నాడు, అతనికి చాలా మంచి రిజల్ట్ వచ్చింది అనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తి వచ్చి కూర్చొని విన్నారు. ఈ రోజు చక్కటి టీం తోటి గైడ్ చేసుకుంటూ రూబీ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. అవును, ఎంత ఇన్కమ్ కోటం మీకు? 10,25,000 ఉంది. చూడండి, విన్నారా? వీరంజనేయ గారు తను మీలాగే వచ్చి కూర్చున్నటువంటి పర్సన్. సో మీ ఇమాజినేషన్ కూడా అదే లెవెల్లో ఉండాలి. ఈరోజు విన్నది ఎటు పోవద్దు. ఎందుకు పోవాలి? సమయం పుణ్యానికి వచ్చిందా? సమయమే సంపాదన. కాబట్టి ఈ 1 అవర్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నోట్ చేసుకోవాలి. రేపు పొద్దున నా టీంకి నేను చెప్పాలి. మన స్టైల్లో మనం చెబుతాం, అంతేనా? ఎవరి స్టైల్లో వాళ్ళు. ఆ స్టైల్లో నేను మాట్లాడుతాను, ఫోటో. సో సార్ చెప్పినటువంటి హైలైట్ పాయింట్స్ చెప్పుకుంటూ కొన్ని ముఖ్యమైనటువంటివి అవి సక్సెస్ అవ్వడానికి మనము ఏం చేయాలి అనేది మొత్తం జట్టు పని. ఇది జట్టు పని. ఓకే, మనం బ్యాచిలర్ పని కాదు. ఒక పేరెంట్ కి జట్టు ఆయన ఫ్యామిలీ, ఒక తల్లికి జట్టు తన ఫ్యామిలీ. ఎలాగో ఇది కూడా ఒక క్రికెట్ టీం లాంటిది, ఒక వాలీబాల్ టీం లాంటిది. ఇది ఒక జట్టు పనిలో నువ్వు గెలవాలి కాబట్టి ఇవన్నీ అవసరం. ఎందుకు ఉదయాన్నే లేవాలి? ఎందుకు చక్కటి మనోశక్తిని కలిగి ఉండాలి? మాట శక్తిని ఎందుకు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు కలిగి ఉండాలి? రిలేషన్షిప్ స్కిల్స్ ఎందుకు కలిగి ఉండాలి? లీడర్షిప్ స్కిల్స్ ఎందుకంటే కెప్టెన్ కాబట్టి. నువ్వు కేవలం ఏజెంట్ కాదు, డెవలప్మెంట్ ఆఫీసర్. మనమే తయారు చేసుకుంటాం, ఆ నెట్వర్క్ ను మనమే తయారు చేసుకుంటాం. దీని గురించి వివరంగా ఆ చదువు చదవాలి అని అంటున్నారు. దానికి తగ్గట్టుగా మారాలి అని అంటున్నారు. కోటం సార్కి ఒకసారి మనం గ్రాండ్ అప్లాస్ ఇద్దాం. మంచి స్లైడ్స్. అదే మెయిన్. ఆ పేదవాడికి, ఆ కామన్ మ్యాన్ కి ఏం తెలవాలో ఆ చదువు అనమాట. ఆ చదువు అది. కాకపోతే అర్థం చేసుకోవాల్సిన కోణంలో అర్థం చేసుకోవాలి దాన్ని. నేను అట్లా అర్థం చేసుకున్నాను కాబట్టి 3 years లో డైమండ్ అయ్యి. ఆ డూప్లికేషన్ ఇంపార్టెంట్. ఆ డూప్లికేషన్. రైతు తన దగ్గర ఉన్న గుప్పెడు గింజల్ని బస్తాడుగా చేస్తాడు, బస్తాలుగా మారుస్తాడు. ఎట్లా అనంటే డూప్లికేషన్. డబల్ చేస్తాడు. డబల్ చేసే తెలివితేటలు తన దగ్గర ఉన్నాయి. ఆ శాస్త్రం అంటాం దాన్ని, వ్యవసాయ శాస్త్రం అంటాం. ఇది మార్కెటింగ్ శాస్త్రం అంటాం. ఓకే, తను నమ్ముకున్న కంపెనీని నలుగురిలోకి తీసుకెళ్లడమే మార్కెటింగ్. ఆ మార్కెట్లోకి తీసుకెళ్లడం. ఇప్పుడు డిజిటల్ గా కూడా తీసుకెళ్లగలుగుతున్నాం. డిజిటల్ గా కూడా ఇక ప్రపంచం డిజిటల్ గా టెక్నికల్ గా ముందుకెళ్తుంది కానీ వెనక్కి వెళ్ళదు. కరెంట్ లేని రోజులు, నెట్ లేని రోజులు అవి రావు. అవేం రావు. ముందుకే వెళ్తాం. ఇంకా టెక్నికల్ గా, బోల్డ్ అంత టెక్నికల్ గా వెళ్ళిపోతూ ఉంటాం. రోబోలు కూడా కూర్చొని వర్కులు చేసేస్తుంటాయి ఆఫీసుల్లో. చాలా అంత మనకు తెలిసిందే. సో డిఫరెన్స్ జట్టు పనిలో గెలవాలి అంటే ఆ లీడర్షిప్ ఎంత అవసరమో, ఆ విద్య ఎంత నేర్చుకోవాలి. డూప్లికేషన్ శాస్త్రం మనకు తెలిసి ఉండాలి. డబల్ అంటే రోజు రోజుకి నేను ఎంతమంది కొత్త మందికి నేను నా యొక్క పల్స్ని, కాపీని చేర్చుతున్నాను. ఈ చేర్చడంలో ఎవరు సక్సెస్ అవుతారు అనేది ఒక సీక్రెట్. ఏంటంటే ఎవరైతే బాగా ఇష్టపడతారో ఆ ఇష్టపడ్డ దాన్ని చేరుస్తూ ఉంటారు. నాకు ఒక సినిమా నచ్చింది అనుకోండి, ఇక దాన్ని ఖచ్చితంగా నేను మాట్లాడకుండా ఉండలేను. నాకు ఉదయం లేవడం ఇష్టం అనుకోండి, ఇక పద్దాక అదే చెప్తూ ఉంటాను. యోగా చేయడం ఇష్టం అనుకోండి, అటు తిరిగి ఇటు తిరిగి యోగా దగ్గరికి వస్తాం. సంపాదించడం ఇష్టం అనుకోండి, సంపాదన దగ్గరికి వస్తాం. సో మీరు మీ పనిని ఎంత ఇష్టపడుతున్నారు అని. ఆ మ్యాథ్స్ ఇష్టపడితే ఆ మ్యాథ్స్ లో రాణిస్తాడు, ఆ చెస్ లో ఇష్టపడితే చెస్ లో రాణిస్తాడు, ఆ సింగింగ్ లో ఇష్టపడితే సింగింగ్ లో. మీరు ఎంత ఇష్టపడుతున్నారు వర్క్ అని అని. అందుకే నిత్యం ప్రయత్నాలు ఉండాలి, దాని దగ్గర అప్రమత్తంగా ఉండాలని సార్ చెప్పారు. చాలా అద్భుతం.
సో టోటల్లీ క్రమశిక్షణ అనే దాన్ని మనం ఆ పాయింట్ ని తీసుకొని కొంచెం క్లారిటీ చేద్దాం. క్రమశిక్షణ, క్రమంగా శిక్షణ ఇచ్చుకోవడం అంటే మార్చుకోవడం అని అర్థం. క్రమంగా శిక్షణ ఇచ్చుకోవడం 2 టైప్స్ లో ఉండాలి ఇది. ఇన్నర్ శిక్షణ, అవుటర్ శిక్షణ. ఇన్నర్ ప్రయత్నాలు, అవుటర్. ఇన్నర్ ప్రయత్నాలేమో మనలోని మనోశక్తిని, మనలో భగవంతుడు ఇచ్చిన ప్రకృతి శక్తి, దైవశక్తి ఏదైతే ఉందో దాని గురించి ప్రయత్నాలు చేయాలి. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ దైవశక్తి, ఆ ప్రాణశక్తి, ఆ మనోశక్తి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం. బయట మనకి జీవితానికి ఏదైతే అవసరమో అది లేకుంటే ఒక ఆక్సిజన్ తప్ప మిగతాది ఏది రాదు. ఆ ఆదాయం ఉందో ఆ ఆదాయం కోసం ప్రయత్నాలు. ఎన్ని ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగం ద్వారా ఆదాయం వస్తుంది. ఇంకేదన్నా వ్యాపారం ఉంటే దాని ద్వారా వస్తుంది. అట్లాగే ఇండస్ట్రీ ద్వారా కూడా వస్తుంది. ఈ 2 ప్రయత్నాలలో క్రమశిక్షణ అనేది అవసరం. క్రమశిక్షణ అంటే క్రమంగా మనల్ని మనం ట్రైనింగ్ ఇచ్చుకోవడం, మార్చుకోవడం, పెంపొందించుకోవడం, ప్రగతి వైపు తీసుకెళ్ళడం. మార్పు ఈక్వల్ టు ప్రగతి, చేంజ్ ఈక్వల్ టు ప్రోగ్రెస్. రోజు రోజుకి ఉండాలి. కొంతమందికి సంవత్సరాల తరబడి కూడా కొంచెమే ఉంటది ఖచ్చితంగా, కానీ కొంచెం ఉంటుంది. కానీ కొంతమందికి రోజు రోజుకి తేడా ఉంటుంది. రోజు రోజుకి తేడా. అట్లా రోజు రోజుకి డెవలప్మెంట్. మన ఆరోగ్య విషయంలో కానీ, ఆదాయ విషయంలో కానీ ఎంతో కొంత కనిపించని మార్పు కావాలి. అయితే తను ఇందాక చెప్పేటప్పుడు ఇది క్రమశిక్షణకు సంబంధించి ప్రోగ్రామ్స్ అనే ఒక విషయం చెప్పారు కదా. మీరు ఒక బండ గుర్తు పెట్టుకోండి. ప్రోగ్రామ్ లోనే టీం పుడుతుంది, టీం ఎదుగుతుంది. ప్రోగ్రామ్ లోనే టీం పుడుతుంది, ప్రోగ్రామ్ లోనే టీం ఎదుగుతుంది. పర్సనల్ గా కాదు, మనిషి ఎదిగేది. ఇప్పుడు నేను మీకు ఈ చెప్పిన విషయాలన్నీ ఫోన్లో పర్సనల్ గా చెప్పినా కూడా అంత ప్రభావితం చేయవు. ప్రోగ్రామ్ లోనే అంతే. నలుగురిలోనే ఎదుగుతాం, నలుగురితోనే ఎదుగుతాం, నలుగురితోనే నేర్చుకుంటాం అంతే. అందుకే మనిషి సంఘజీవి, సంఘం శరణం వచ్చాం. సో అక్కడనే నేర్చుకుంటాం, అక్కడే ఎదుగుతాం. సో ప్రోగ్రామ్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. అలాంటి ప్రోగ్రామ్స్ ని మన ఎగ్జిక్యూటివ్స్ నిత్యం నడుపుతున్నారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు పర్సనల్ చేసుకుంటూ గ్రూప్ ప్రోగ్రామ్స్ నడుపుతున్నారు. ఎంత గ్రేట్. సో ఇక ఇంకోటి, ఆ ప్రోగ్రామ్స్ దగ్గర, ప్రయత్నాల దగ్గర తను ఇంకొక మాట, నేను సాకులు చెప్తున్నా అంటే అక్కడ ఉన్నటువంటి రీజన్ చెప్తున్నాను. దానికి ఒక చెక్ పెట్టేటువంటిది అది అందరికీ ఉండేది. అదేంటంటే అందరూ ఏమనుకుంటుంటారంటే ఇక ఇప్పటి నుంచి, ఇక అన్ని సెట్ అయిన తర్వాత, అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత ఇప్పటి నుంచి చాలా బాగుంటుంది, ఇక అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. దసరా సెలవుల్లో స్కూల్ టీచర్ ఇచ్చిన హోంవర్క్ పోస్ట్ పోన్ చేసినట్టు చేస్తూ ఉంటాం మనం. ఇక రేపటి నుంచి అయిపోతుంది, ఇక ఆదివారం కూర్చొని మొత్తం రాసేస్తా, ఈ లోపల నా ఫ్రెండ్ రాసి నాకు ఇస్తాడు నోట్స్. ఇట్లా ఎన్నెన్నో కబుర్లు చెప్తా ఉంటుంది మనసు మంచి. సో దానికి అట్లా అది ఎప్పటికీ ఆ కష్టాలు అనేవి పోవు. ఈ 3 కొంచెం మీకు అర్థమయ్యే భాషలో జరగాల్సినవి 3 పదాలు. మీకు ఒక మనసుకి కొంచెం క్లారిటీ వస్తుంది. లేకపోతే ఆలోచించిందంతా కరెక్టే అనుకుంటుంది, సమయాన్ని వ్యర్థం చేస్తుంది. ఒక కొత్తగా లాగిన్ అయినటువంటి వ్యక్తికి 90 డేస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 90 డేస్. కాబట్టి ఈ సీనియర్లు, ఈ 250s కావచ్చు, 500s, 1000s అందరూ కూడా, నాతో సహా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ 90 డేస్ వెరీ ఇంపార్టెంట్. ప్రైమరీ స్కూల్లో నేర్చుకునేదే చాలా బాగా తర్వాత ఉపయోగపడుతుంది అన్నట్టు, ఈ ప్రైమరీ ఏదైతే ఈ ముందు 90 డేస్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 పదాలు జరగాల్సినవి, జరుగుతున్నవి, మార్చుకుంటున్నవి. ఈ 3 జరగాల్సినవి రెడీగా ఉంటాయి, జరుగుతున్నవి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ జరుగుతున్న సమయంలోనే మార్చుకోవాల్సినవి మార్చుకోకపోతే ఈ ఈ జరుగుతున్నవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇంకా జరగాల్సినవి కూడా ఉన్నాయి. బస్తాలో బియ్యం ఉన్నాయి,
మనకు కావాల్సినవి తీసుకొని వండుకుంటున్నాం. ఇంకా ఉన్నాయి, వచ్చేవి వస్తూనే ఉంటాయి. ఈ ఎప్పుడు పోవు, ఇవి ఎప్పుడు పోవు. కానీ జరగాల్సినవి, వాటి యొక్క ప్రభావం అనేది తగ్గాలన్నా, మనకు అనుకూలంగా ఉండాలన్నా ఈ 3వ పాయింట్ ఇంపార్టెంట్. ఈ మార్చుకోవాల్సిన దానికి అందరు ఏది చెప్తారు? ఈ జరుగుతున్నవి మారిన తర్వాత అని అంటారు. లేదు, అది ఎప్పటికీ మారదు. కావాలంటే ఇప్పుడు మీకు వయసు 30 అయితే నేను 60లో కలుస్తాను, 60లో అయినా చూద్దాం. అప్పుడు కూడా ఇదే ఉంటుంది మ్యాటర్, ఎప్పటికీ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక మ్యాటర్ పెట్టుకోవడమే మనసు పని. అది ఏదో ఛాలెంజ్ పెట్టుకుంటూ, అప్పుడు ఆ ఫ్రెండ్స్ కాలేజీలో పెట్టుకునేది ఇప్పుడు వేరేది పెట్టు, ఈ వ్యక్తి గురించి కాకపోతే ఈ వ్యక్తి గురించి, ఈ సవాల్ కాబట్టి ఆ సవాల్. సో జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి. వాటి యొక్క తీవ్రత తగ్గాలన్నా, మనకు అనుకూలమైనవి జరగాలన్నా, అనుకూలంగా జరుగుతూ ఉండాలన్నా, జరుగుతున్నవి సాఫీగా ముందుకెళ్ళాలి అన్నా కూడా ఈ మొదటి రెండింటిని గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకోకుండా మార్చుకోవాల్సిన థర్డ్ది ఏదైతే ఉందో అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కొంచెం టెన్షన్ ఉన్నా సరే, కొంచెం ఇబ్బందులు ఉన్నా సరే, దానికోసము ఈ 3వ దానికోసం కొంచెం స్పేస్ వదిలిపెట్టుకోవాలి. దానికోసం తప్పదు, ఉదయం పూట 1 గంట ముందు లేవడము. ఇది సో ఇది ఫస్ట్ది క్రమశిక్షణకి సంబంధించి చెప్పాను. క్రమశిక్షణకి సంబంధించి, క్రమశిక్షణ అంటే క్రమంగా ప్రయత్నాలు చేస్తూ తనను ట్రైనింగ్ ఇచ్చుకోవడం. ఎవరేమి ఇవ్వరు, మనం ఇస్తున్నాం అని అనుకుంటాం, కానీ లేదు, వాళ్ళు తీసుకుంటాం, మనం తీసుకుంటాం, ఎవరు ఇవ్వలేదు. సో ఈ ప్రయత్నాలు అనేవి ఇన్నర్ ప్రయత్నాలు, అవుటర్ ప్రయత్నాలు. ఇన్నర్ ప్రయత్నాలు ఏమో మన మనోశక్తిని పెంచుకోవడానికి సంబంధించినవి, అవుటర్ శక్తి ఏమో మన ధనశక్తిని పెంచుకోవడం. ధనశక్తిని పెంచుకోవడం, మనలోని మనోశక్తిని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి, బయట ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు. సో దీనికి గనక మంచి గైడెన్స్, ట్రైనింగ్, గైడ్ ఉంటే తప్ప, ఉంటే చాలా బాగుంది. ఉంటే అర్జునుడు అయినా కావాలి, లేకపోతే ఏకలవ్యుడు అయినా కావాలి. ఉంటే అప్రమత్తంగా ఉన్నట్టు, లేకపోతే తను స్టార్టింగ్ లో చెప్పాడు కదా ఫోటో, నాకు అన్నీ తెలుసని నేనే సొంతంగా వెళ్ళిపోతూ ఉంటాను. అట్లా వాటికి ఆ గైడెన్స్ కనుక ఉందంటే ఆ ప్రయత్నానికి ఆ ప్రయత్నం. ఓకే, థ్యాంక్ యూ. సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కొన్ని వాటర్ తాగాను లేదా భోజనం చేశాను, భోజనాన్ని సెలెక్ట్ చేసుకోవడం, చక్కగా నమిలి మింగడం వరకే నా పని, అంతేనా వందన గారు? అది లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇటెళ్ళు అటెళ్ళు, శక్తిగా మారు, ఇవన్నీ మనం ఏం గైడెన్స్ ఏమి ఇయ్యం, రైట్? ఇక ఆ సిస్టమ్ చూసుకుంటుంది మొత్తం. ఓకే, అలాగే మనం ఒకటి నమ్మాలి, మనం చేసే ప్రయత్నాలు చేస్తుంటే మనకు హెల్ప్ చేసేటువంటి ఒక శక్తి ఉంది అని నమ్మాలి. ఆ నేచర్ మనకి ఎలా హెల్ప్ చేయాలో దానికి బాగా తెలుసు. ఎవరైతే ఈ పాయింట్స్ దగ్గర ఈ క్లారిటీ తోటి ఉంటారో వాళ్ళకి జరగాల్సినటువంటి కోఆపరేషన్ జరుగుతూనే ఉంటుంది నేచర్ ద్వారా. తన మీద తన దృష్టి ఉంటే సరిపోతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. దీని మీద ఎవరైనా సరే ఈ పాయింట్స్ గణేష్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు గౌడమ్ సార్ చెప్పిన పాయింట్ సార్, మనం చదువుకున్న చదువు సర్టిఫికెట్లని మన బీరోలో తప్ప మనకు దానివల్ల రూపాయి ఉపయోగం లేదని చెప్పారు. కొంతమందికి ఉండొచ్చు, కానీ ఉండడం కూడా ఏంటంటే కొద్దిగా. ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక ఉద్యోగం వచ్చింది, కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోవచ్చు. నెక్స్ట్ ఇండస్ట్రీ వర్క్ కంపెనీ ప్లాన్ అనేది, వర్క్ ప్లాన్ అనేది మా సముద్రం సార్. దీని గురించి మెంటర్, సీనియర్ చాలా అవసరం అని గురించి చెప్పారు. చాలా అవసరం, ఎంత తెలిసినా మనకి ఎంతో తక్కువని, కనుక ప్రతి నిమిషం మెంటర్, సీనియర్ అనేది కంపల్సరీ అవసరం అని చెప్పారు సార్. మనకు టీం రావాలన్నా, మనం ఇందులో నిలబెట్టుకోవాలన్నా మెంటర్, సీనియర్.
ఇప్పుడు కావాలి. ఏంటంటే ఇప్పుడు దాన్ని మీరు రోజు రోజుకి మీరు కొత్త వారిని రీచ్ అవుతున్నారు. అవును మీరు మొదట్లో సింగిల్ గా రీచ్ అయ్యారు, తర్వాత మీతో పాటు ఒక బృందం ఉంది. ఓకే, మీ నెట్వర్క్ ద్వారా రీచ్ అవుతున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు కొత్త వారికి. అంటే మీకు అప్పుడు సక్సెస్ వస్తున్నట్టు, అడుగులు అటువైపు పడుతున్నట్టు. ఓకేనా? వర్క్ లో దానికి గైడెన్స్ సీనియర్ అనేది అవసరం. ఓకే, అప్పుడు కొత్త కొత్తగా నేర్చుకుంటూ ఉంటాం. స్టూడెంట్ నెంబర్ 1 తీసి ఇంతమందికి చేరుకున్నాడు కాదు, తర్వాత ఇంతమందికి చేరుకున్నాడు, ఇప్పుడు ప్రపంచానికి చేరుకున్నాడు. అట్లా తన సైజ్, ప్రపంచం సైజ్ పెరుగుతూ ఉంది. ఒక్కొక్క వ్యక్తి ఒక ప్రపంచం అనే పదం వాడాడు కదా గౌతమ్ సార్. అవును సార్. థ్యాంక్స్. అట్లా మనం కూడా ఎదగొచ్చు, ఆ ఛాన్స్ ఉంది. అట్లా అందరికీ ఆ ఛాన్స్ కోసం పుట్టిందే డైరెక్ట్ స్టైల్. ఓకే సార్. మనకి ఈరోజు చక్కటి డిస్కషన్ చేశారు. రోజు ఆ విధంగా మీరు టైం ఎంతైనా పర్లేదు, అంటే ఒక్కోసారి 5:30కి లేస్తాం, ఒకసారి 5:45 అయినా పర్లేదు, వచ్చి ఎంతో కొంత వినడం వల్ల మన యొక్క క్వాలిటీ పెరుగుతుంది. ఎడ్యుకేషన్ ఎంతో ఉంటే ఎక్సలెన్స్ అంత వస్తుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎడ్యుకేషన్ దేనికోసం ఉండాలి? రెండింటి కోసం ఉండాలి. ఇన్నర్ ఎనర్జీని, అవుటర్ ఎనర్జీ. అవుటర్ ఎనర్జీ ఏంటి? ఎర్నింగ్. ఇన్నర్ ఎనర్జీ ఏంటి? ట్రాంక్విలిటీ, ట్రస్ట్, టాలెంట్ ఉంది కదా, అది. మేడం గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు కోటం సార్ మంచి పాయింట్స్ చెప్పారు సార్. ఇందులో కనెక్ట్ అయిన పాయింట్, నేను మారాలి, నేను తెలుసుకునేది ఉంది, నేను చదివేది ఉంది సార్. టోటల్ గా మనం ఎలాంటి అసోసియేషన్లు ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ అసోసియేషన్లనే మనం మారగలుగుతాం సార్. అది ఆ పాయింట్స్, లాస్ట్ 3 పాయింట్లు 4 నెక్స్ట్ వీక్ చెప్పుకోవాలి. అసోసియేషన్ సావాసం అనేది మెయిన్ మేడం. అసలుకి పక్కకు పోకుండా కాపాడేది ఆ సావాసం. Yes, sir. ఇప్పుడు నేను కొంచెము అటు ఇటు పోకుండా నా నా యొక్క పేరెంట్స్ గైడెన్సే కాపాడు. Yes, sir. సరైన సావాసంలోకి వెళ్ళడానికి నాన్న భయం, అమ్మ ప్రేమనే. Yes, sir. అది మెయిన్. నాకు ఎంత స్కిల్ ఉన్నా, టాలెంట్ ఉన్నా ఉపయోగపడదు. సావాసం అనేది, ఈ చెవులు ఎవరికి ఇస్తున్నాం అనేది, ఏ వాతావరణంలో ఉంటున్నాం అనేది ప్రాణం. అది Yes, sir. నువ్వు ఎంత వజ్రమైనా ఉండాల్సిన దగ్గర ఉండాలి. లేకపోతే Yes. టేబుల్ మీద ఒక వెయిట్ పేపర్ లో ఎగరకుండా పెట్టుకుంటే వజ్రాన్ని ఏం లాభం? అది కూడా రాయి, ఇది కూడా రాయి అంటే కాదు కదా. Yes, sir. సో ఫస్ట్ అది సావాసం అనేది చాలా చాలా ముఖ్యం. అది Yes, sir. త్రిజగతి సావాసం సజ్జన ద్వారా- సంగతి రేఖ అని అంటాడు. త్రిజగతి సజ్జన సంగతి రేఖ. ఓకే, అంటే అసలు 3 జగాల్ని నువ్వు జయించాలన్నా ఆ సజ్జన సావాసం ఇంపార్టెంట్ అని అర్థం, మామూలు మాట కాదు. అందుకే జ్ఞానేంద్రియాలు ఏ సావాసం పడుతున్నాయి అనేది ఇంపార్టెంట్. ఎంత క్వాలిటీ పర్సన్, ఎటువంటి జ్ఞానంతో ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, ఇంకా సార్ ఇప్పుడు మీరు చెప్పారు జరగాల్సినవి జరుగుతున్నవి మార్చుకోవడం. అంటే గతంలో ఉండకుండా, భవిష్యత్తులో ఉండకుండా, వర్తమానంలో ఉండడం ఇప్పుడు అనేది ఎస్ ఎస్ ఇప్పుడు వర్తమానంలో మనం ఎంత క్వాలిటీగా మారుతున్నామో ఆలోచనల ప్రకారంగా, వర్క్ తీరులో అనేది ఇంపార్టెంట్. Yes, sir. ఎప్పుడైనా సరే జరుగుతున్న వాటిని మార్చలేము. అసలు జరుగుతున్న వాటిని తీవ్రతను తగ్గించుకోగలుగుతాం. Yes, sir. తీవ్రతను తగ్గించుకోగలుగుతాం. ఇంకా జరగాల్సినవి ఉన్నాయి, ఇంకా సంచిలో ఇంకా బోల్డ్ అంత ఉంది, అదంతా కూడా వస్తూ ఉంటది. ఓకే, కానీ దీని యొక్క తీవ్రతను తగ్గించుకుంటూ ఇంకా జరగాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటిని సాఫీగా, అనుకూలంగా మార్చుకోవాలి అని అంటే మొత్తం కూడా ఇప్పుడు మన యొక్క ప్రెసెంట్ లో మన ఈ యొక్క ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయి, మాటలు ఎట్లా ఉంటున్నాయి, మన యొక్క చేతులు దేనికి సంబంధించి ఉంటుంది. అలా ఉంటే ఒక 40 days లోనో, 1 year లోనో, లేకుంటే ఒక 3 years లోనో చాలా తేడా వస్తుంది, మారిపోతాయి మొత్తం. Yes, sir. అందుకని ఇప్పుడు దీక్ష అని పెట్టి ఒక 40 days ఎందుకని? ఈ 3rd పాయింట్ గురించే.
ఆ దీక్షలు అని లేకపోతే వ్రతాలని ఇట్లా ఎందుకు పెద్దవాళ్ళు అన్ని పెట్టారు అంటే ఈ థర్డ్ పాయింట్ ని బేస్ చేసుకున్నాం. ఈ థర్డ్ పాయింట్ దగ్గరికి వెళ్లకుండా ఈ జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నెమ్మదించిన తర్వాత ఇదంతా అయిపోతుంది, ఫలానా ఫంక్షన్ అయిపోతుంది, ఫలానాది అయిపోయిన తర్వాత ఇది అట్లా జరుగుతూనే ఉంటది. దసరా సెలవులు హోంవర్క్ జరిగినట్టు లాస్ట్ గా చేయకుండానే వెళ్తాం, లేకపోతే సగం సగం చేసేనే వెళ్తాం స్కూల్కి. థ్యాంక్ యూ సార్. ఇవన్నీ జరగాలంటే ప్రయత్నాలు జరగాలి సార్. ఖచ్చితంగా దేనికైనా రోజు ప్రయత్నం ప్రయత్నాలు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీనికోసం మనోశక్తిని పెంచుకోవాలి. మనం అనుకోగానే అవ్వదు కదా, అందుకని 2 ప్రయత్నాలు జరగాలి. ఇన్నర్ ప్రయత్నం అంతేనా? అంతే సార్. ఇన్నర్ ప్రయత్నం జరుగుతుంటే లోపల ఇన్నర్ పవర్ ని, మైండ్ పవర్ ని పెంచుకుంటుంటే లా ఆఫ్ అట్రాక్షన్ జరుగుతుంటది. మీకు కొంచెం అనుకూలంగా కస్టమర్స్ రావడం, మీ పార్ట్నర్స్ రావడం, ఒకటి సాఫీగా వెళ్తుంటుంది. ఓకే, సో ఇది అందుకని మీరు ఆలోచనల గురించి, ఎమోషన్స్ గురించి ఒక పుస్తకమే పక్కన పెట్టాలి. ఓకే పెట్టాలి. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కోటం గారు నేను అనేది పోతుంది. ఓకే సార్. ఫస్ట్ స్టార్టింగ్ నేను రాగానే అదే చెప్తున్నాను కదా, నేను అనేది పోతుంది. నేను అనేది పోయి నా ఇన్కమ్ పోయి నా టీం ఇన్కమ్ అనేది వస్తుంది అక్కడ. ఓకే అక్కడి నుంచి మీ మార్పు స్టార్ట్ అయింది. ఓకే మీ స్టార్స్ ఇన్కమ్, మీ 250 ఇన్కమ్, మీ 500 ఇన్కమ్, అక్కడి నుంచి మార్పు స్టార్ట్ అయింది. ఓకే మీ మనోశక్తి మీకోసం కాదు, టీం కోసం. జట్టు కెప్టెన్ ఉన్నది జట్టు కోసం. ఓకే, అందుకని అబ్దుల్ కలాం గారు ఏం చేశారు, సక్సెస్ అయితే టీంని ముందు పెట్టారు. మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి చాలు అన్నారు మీడియం. ఫెయిల్ అయితే నా ఆలోచనల్లోనే, నా ప్రయోగంలోనే తేడా ఉంటే తేడా. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఒకసారి మనం కొంచెం మన బ్రెత్ ని సర్చ్ చేసుకుందాము. చూడండి, మనసు గందరగోళంగా ఉంటే బ్రీతింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. మనసు భారంగా ఉంటే మన బ్రీతింగ్ కూడా భారంగా ఉంటుంది. దాన్ని కొంచెం అందుకని లైట్ వెయిట్ చేద్దాం బ్రీతింగ్ ని. దీన్ని ప్రాణాయామం అంటాము. సో ఈ ప్రాణాయామం చేస్తే ఆ మనసుకి శక్తి, ప్రాణశక్తి బాగా అందుకుంటుంది. 2 టైప్స్. ఒకటేమో ఒకవైపు క్లోజ్ చేసి కడుపు నిండుగా 10 తీసుకోండి. ఇంకొకసారి 10 కౌంట్ చేసుకుంటూ ఇంకో వైపు తీసుకోండి. ఆ తర్వాత ఒక సైలెన్స్ ఏర్పడుతుంది. ఆ సైలెన్స్ లో ఇంకొక 20 కౌంట్ చేసుకోండి. 20 ఒక 10 మినిట్స్ పడుతుంది దీనికి అంతే. కానీ ఎంతో మనోశక్తి పెరుగుతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాస్త బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. మైండ్ పవర్ కి సంబంధించి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత ఇవి కూడా పెరుగుతాయి. Telugu Talk 2. According to law of attraction, like attracts like. అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారో అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు. పెద్దవాళ్ళు అయితే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత, సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు. ఓకే,
సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారవుతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకి ఏం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని, దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతను ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరము కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఓహ్, అంటే మన హృదయంలో, అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, యూనివర్స్ అనండి, లేకపోతే పేరు ఏదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటుంది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు, అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు, ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే
ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో లేదు అంటే బాధని సంపూర్ణంగా అంగీకరించి బాధని గమనిస్తూ ఆ బాధలోకి వెళ్తూ ఉండడం ద్వారా కూడా బాధను మనం అధిగమించవచ్చు. ఇక్కడ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఐదర్ వీ కెన్ కంప్లీట్లీ యాక్సెప్ట్ దట్ సాడ్నెస్ ఆర్ నెగిటివిటీ. దాంతో ఫైట్ చేయొద్దు మనం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ నెగిటివిటీ అండ్ అండర్స్టాండ్ ఇట్ అండ్ అబ్జర్వ్ ఇట్. అండ్ లేదు అంటే కొన్ని రకాల డిఫరెంట్ అంటే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ వీ వాంట్. అంతేకాని నెగిటివిటీతోనే మనం పోరాడామనుకోండి, అది మరింత సమస్యను సృష్టిస్తుంది. సో వీలైతే ఈ రోజంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేన్నైనా ఆకర్షించే శక్తి మీ లోపల ఆల్రెడీ ఉంది. సో మన పని ఏంటంటే ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. అయితే